ప్రజలకు ఒకటే చెప్తున్నాను నేను, ఏపీ ప్రజలకి. సో విమర్శల గురించి మాత్రమే మీరు 6 సూపర్ 6 పథకాల గురించి ఇవ్వట్లేదు అని విమర్శలు చేస్తున్నారు కదా, ఆ మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. ఎందుకంటే అలా చేసేవాడు కంపల్సరీ ప్రజల్ని ఏదో మభ్య పెట్టాలని చూస్తే ఒక విధి విధానం తప్పితే అవి వాస్తవాలు కాదు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సైలెంట్ గా ఉండే ఇది లేకుండా తన పనితీరు చేసుకుంటూ కొనసాగించుకుంటూ పోతుంది. రేపు అవి కూడా సూపర్ 6 అనే వాళ్ళకు కూడా, విమర్శలు చేసే వాళ్ళకు కూడా రేపు అవి కూడా వచ్చిన తర్వాత నిదానంగా అప్పుడు తెలుస్తుంది ఏంటి అనేది. సో ఊరికే మాట్లాడుకుంటే ఏముంటుంది, విమర్శ అనేది ఇంత చెప్పాను కదా, ఇసుకర్ర ఇసుకున్నంత ఈజీగా విమర్శలు చేయొచ్చు, నేనైనా చేస్తాను, కానీ అవి కరెక్ట్ కాదు కదా. ఖచ్చితంగా విమర్శలు చేసే నోట్లు ఏవైతే ఉన్నాయో జరిగిన మంచి కూడా చెప్పాలి కదా, జరిగిన చేసిన మేలు కూడా చెప్పాలి కదా. ఇప్పుడు అమరావతి తిరిగి పునరుద్ధరించారండి, మన నరేంద్ర మోడీ గారు వచ్చి ఎవరైనా చెప్పమంటారా? చెప్పాలండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి. అరే గ్రేట్ రా బాబు గారు, అసలు నిజంగా ఇప్పుడు మళ్ళీ తిరిగి మనకి అమరావతి క్యాపిటల్ సిటీగా రాబోతుంది అని ఒక్కరు చెప్పమానండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమానండి. ఏదైనా మొన్న మోడీ గారు వచ్చారు కదా, వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు తిరిగి మన ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ అంటే మొన్న దాకా తల దించుకున్నాం ఏం చెప్పలేక మీరు చేశారండి అని చెప్పి ఒక్కసారి ప్రెస్ మీట్ లో చెప్పారా? అంటే ఆయన వద్దనుకున్నారు కదా, 3 రాజధానులు కావాలనుకున్నారు కాబట్టి అమరావతి 3 రాజధానులు చేశారా? పోనీ 3 రాజధానులు పెట్టినా పెడతాడు మహానుభావుడు అసలు. అలా ఉంటది అనమాట. అలాంటి విమర్శల గురించి మనం పట్టించుకోవాలా? అబ్బే పట్టించుకునే పరిస్థితులే ఏమొద్దు.